పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనా నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఒక కీలక క్యామియో రోల్ ఉందట. అది కూడా పోలీస్ పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్రకి బాలకృష్ణ అయితే సెట్ అవుతాడని భావిస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ పాత్రల్లో బాలకృష్ణ, ప్రభాస్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే బాలయ్యకి కథని చెప్పే ప్రయత్నం సందీప్ రెడ్డి వంగ చేసినట్లు తెలుస్తోంది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్న స్పిరిట్ మూవీలో బాలయ్య ఉన్నాడా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూస్తాము అంటూ ఈ సినీ ప్రియులతో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్గా తృప్తి దిమ్రీ హీరోయిన్గా నటించినట్లు రీసెంట్గా అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో యానిమల్ సమయంలో ఏ రేంజ్లో ఫేమ్ తెచ్చుకుందో ఈ ముద్దుగుమ్మ మరోసారి ఈ అనౌన్స్మెంట్తోనే మరింత పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసింది. అయితే తృప్తి దిమ్రీ మాత్రం డాక్టర్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం. డాక్టర్ పోలీస్ మధ్య రొమాన్స్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్గా మారగా డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మొదట ఈ చిత్రంలో దీపికా పదుకొనేని హీరోయిన్గా అనుకున్నారు. దీపిక పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెని ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోమని కోరారని, దాంతో ఆమె వెళ్ళిపోయిందని బయటకు తెలిసింది. అంతేకాదు యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్లో నటించిన తృప్తి స్పిరిట్లో హీరోయిన్ అంటూ సందీప్ రెడ్డి ప్రకటించాడు. అయితే అనూహ్యంగా ఈ వార్తలు వచ్చిన తర్వాత బాలీవుడ్లో స్పిరిట్ ఒక ఏ రేటెడ్ సినిమా అని, ఎక్కువగా బోల్డ్ సీన్స్, లిప్ లాక్లు ఉండడంతోనే దీపిక నటించలేదని బయటకు వచ్చింది. బాలీవుడ్ మీడియా పోర్టల్లో ప్రచారం మొదలైంది. దీంతో ఈ విషయం మీద ఫైర్ అవుతూ సందీప్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. సినిమా కథ చెప్పి మిమ్మల్ని సినిమాలోకి ఆహ్వానించినప్పుడే ఒక సైన్ చేయని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లోకి మీరు అడుగు పెట్టినట్లు. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.